కాసేపట్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది. అంతకుముందు టీడీపీ ఎంపీలు గుంటూరు పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు లోకేష్తో సమావేశమయ్యారు. టీడీపీ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, పార్లమెంటరీ సమావేశంలో చంద్రబాబు ఎంపీలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? సంతోష్, మరి కాసేపట్లో టీడీపీ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే లోకేష్ వద్ద ఎంపీలందరూ కూడా సమావేశం అయ్యారు. త్వరలో జరగబోయే ఈ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం మీద చర్చించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటా అంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి వైసీపీ సభను స్టాల్ చేసే దిశగా అడుగులేస్తున్న క్రమంలో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రోడ్డుకి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా ఫోకస్ చేస్తే కనుక అది దాని మీద వెనకబడ్డాము అన్న ఫీలింగ్ కానీ, అలాగే ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఇక్కడ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందన్న ఫీలింగ్ కలగకుండా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి కేంద్రం మీద అనే దిశగా, అలాగే ఫ్లోర్ లో ఏ విధమైన వైఖరి అవలంబించాలంటే దాని మీద ఈ సమావేశం అంటే లోకేష్ తో జరిగిన సమావేశంలో చర్చించారు. అలాగే చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో కూడా చర్చించారు. మరొకవైపు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి చట్టబద్ధతను చేయించే విషయం మీద ప్రధానంగా పట్టుబట్టే దిశగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి దాదాపు 3 నెలలు గడుస్తున్న క్రమంలో దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. సో దీనికి సంబంధించి కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలనే అంశంతో పాటుగా విభజన అంశాలకు సంబంధించి ఇష్యూస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దీని మీద కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చే దిశగా ఒక లాబింగ్ లాంటిది జరపాలన్న దిశగా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలతో పాటుగా రాజీనామాలకు సంబంధించి ఎంపీలు రాజీనామాలు చేసే అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.